దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడల్లో సంబరాలు అంబరాన్ని నడుతాయి. ముఖ్యంగా దండారి ఉత్సవాలు ఆదివాసీ గూడల్లో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనం చూడొచ్చు ఆదివాసీలు తమ సంప్రదాయాలు సంస్కృతులకు అనుగుణంగా పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా దీపావళికి ముందు అంటే దసరా తర్వాత పౌర్ణమి నుండి దీపావళి అమావాస్య వరకు వీరు ఆదివాసీలు దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీపాలు వచ్చిందంటే చాలు డోలు చప్పుళ్ళు అదేవిధంగా నృత్యాలతోటి ఆదివాసీ గుణాలు సంబరాలు అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదివాసీలు తమ దండారి ఉత్సవాలను ఏ విధంగా జరుపుకుంటారు, ముఖ్యంగా పౌర్ణమి నుండి అమావాస్య వరకు దండారి ఉత్సవాలు ఆదివాసీ గుణాలు ఏ విధంగా జరుగుతాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాల్లో దీపావళి సమీపిస్తూ ఉండగానే అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. గూడాల్లో డప్పుల దరువులు మొదలవుతాయి. ముఖ్యంగా గోండుల గుస్సాడి నృత్యాలు, దండారి ఉత్సవాలు గూడాల మధ్య సంబరంగా కొనసాగుతాయి. ఈ వేడుకలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. అడవుల్లోని అనేక గ్రామాల మధ్య యువతీ యువకులు లయబద్ధంగా నృత్యాలు చేస్తారు. ఆదివాసీలు అత్యంత పవిత్రంగా భావించేటువంటి పద్మల్పూర్ కాకు ఆలయానికి అయితే పెద్ద ఎత్తున ఆదివాసీలు గుస్సాడి నృత్యాలతో చేరుకోవడం జరిగింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా ఆదివాసీలు దీపావళి పండుగకు ముందు వచ్చేసి ఇక్కడ పద్మల్పూర్ కాకు అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. మనతో పాటుగా కొంతమంది ఆదివాసీలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అంటే పద్మల్పూరి కాకు అంటే మేము డండరి ఇక్కడ వస్తాము. ఇక ఇది పద్మల్పూరి కాకు అని మేము మొక్కు ఉంటుంది, మొక్కు తెస్తాము. ఇది మొక్కు కోసం కదా దీనికి మొక్కు మేము వచ్చి మేకలు అనుకో కోడి అనుకో ఇక్కడ పెట్టి దానికి నివేదన చేస్తాము. అలాగే మొక్కు కార్యక్రమాలు చేస్తారు. కార్యక్రమం ఏం లేదు సార్, ఇక మేము మొక్కు ఉంటుంది. ఇక మేము మొక్కుంటాము, సంవత్సరానికి ఒకసారి వస్తాం ఇక్కడ. అది మొక్కుని మేక కానీ కోళ్ళు కానీ తెచ్చి ఇక్కడ పూజ చేసి గంగలో పోయి స్నానం చేసి పూజ చేసి మళ్ళీ అన్నం పప్పు ఏమైనా నివేదన చేసి వెళ్ళిపోతాం అన్నమాట. మహారాష్ట్ర కానీ ఎక్కడన్నా ఆదివాసులు ఉంటారు కదా, అక్కడ నుంచి చేస్తారు సార్. మనం ఎక్కడన్నా మహారాష్ట్ర కానీ ఎక్కడన్నా కానీ ఆదివాసి ఉంటే ఇక్కడ వచ్చి పూజ చేస్తారు సార్. 4 నెలలు ఉంటుంది ఇది మన కార్యక్రమం. ఈ వేడుకలు దండారి పండుగగా ప్రసిద్ధి చెందాయి. దీపావళి పండుగకు వారం రోజుల ముందు ఈ దండారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ పండుగలు కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా కూడా భావించబడతాయి. గోండులు, కొలాంలు ఈ పండుగను ఒక పవిత్ర పూజా విధానంగా ఉంచి ఆరాధ్య దేవత అయిన ఏత్మాసార్ పెన్కు భక్తిగా పూజలు నిర్వహిస్తారు. ఇది పద్మల్పూర్ కాకు ఆలయానికి అయితే పెద్ద ఎత్తున ఆదివాసీలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా దండారి వేషధారణతో వచ్చినటువంటి చాలా మంది వ్యక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా ఇక్కడికి వచ్చేసి ఈ ఉత్సవాలు అయితే పెద్ద ఎత్తున జరుపుకుంటారు. నైవేద్యాన్ని ఈ పద్మల్పూర్ కాకు అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ వస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడికి వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి ఆదివాసీలు ఇక్కడికి వచ్చిన తర్వాత గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత ఈ పద్మల్పూర్ కాకు అమ్మవారికి అయితే వీళ్ళు నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే మొక్కుకుంటారో ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకునేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ముందుగా స్నానాలు ఆచరించిన తర్వాత నైవేద్యాన్ని వండుతారు. భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. కేవలం తెలంగాణలోని ఆదివాసీలే కాకుండా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పద్మల్పూరి కాకు ఆలయంలో అమ్మవారికి అయితే మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ ఉంటుంది. ముఖ్యంగా ముందు నైవేద్యాన్ని సమర్పించి మనం చూడవచ్చు కొంతమంది మహిళలు అక్కడ వాళ్ళు దీపాలు వెలిగించిన తర్వాత అక్కడ నైవేద్యాన్ని అయితే సమర్పిస్తూ ఉన్నారు. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత వీళ్ళందరూ సామూహికంగా ఇక్కడ గుస్సాడి నృత్యాలు, దండారి ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నట్టుగా విధంగా సాంప్రదాయాల
ప్రకారం వంటలు చేసుకొని ఉమ్మడిగా సహపంక్తి భోజనం కూడా చేయడం ఆనవాయితీగా వస్తుంది. వీళ్ళంతా కూడా గ్రామాలకు సంబంధించినటువంటి తెగలుగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మొత్తం ఎక్కడైతే ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉంటారో ముఖ్యంగా దీపావళి 15 రోజుల ముందు నుంచి కూడా ఈ దండారి సంబరాలు అయితే కొనసాగుతూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా దసరా తర్వాత జరిగేటువంటి పౌర్ణమి నుంచి దీపావళి వరకు వచ్చేటువంటి అమావాస్య వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి నెమలి ఈ పింఛన్లు ఏవైతే ఉంటాయో తలపైన పెట్టుకున్నటువంటి వాటిని ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఇక్కడ వీళ్ళు వాటిని పూజిస్తారు. ఆ తర్వాత ఒంటిపైన పెట్టుకొని వాళ్ళు చేసుకున్నటువంటి ఆనవాయితీ వస్తుంది. దండారి ఉత్సవం భోగి పండుగతో మొదలుపెట్టి కొలబొడితో ముగుస్తుంది. ఈ వేడుకలు కనీసం 15 రోజుల పాటు కొనసాగుతాయి. దండారి ఉత్సవాల ప్రారంభం అనేది శ్రద్ధతో కూడిన ఆధ్యాత్మిక ప్రక్రియగా సాగుతుంది. దండారి పండుగలో గుస్సాడి నృత్యాలు, ప్రత్యేకమైన పాత్రధారులు ప్రధానంగా ఉంటారు. వీరి వేషధారణ, వారి పూజా విధానం అద్భుతంగా ఉంటుంది. గుస్సాడి వేషధారణ ఒక విచిత్రంగా ఉంటుంది. పైన నెమలి ఈకలు, అదేవిధంగా దండలు, అదేవిధంగా అద్దాలు, ఆ తర్వాత వేసేసి ప్రకృతిలో దొరికినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటి ఆధారంగా చేసుకుని గవ్వలు, అదేవిధంగా మంత్రదండము, ఒక రకమైనటువంటి వేషధారణ ధరించినటువంటి గుస్సాడీలు ఈ యొక్క గుస్సాడీగా ఉంటారు. ఈ గుస్సాడీలో సంబంధించి ఈ విధంగా వేషధారణ వేసుకున్నటువంటి వీళ్ళు తమ యొక్క పద్మల్పురి కాకు ఆలయం మధ్య సందడి చేస్తూ ఉంటారు. అక్కడ నాలుగు మహన తెచ్చి మన వాళ్ళు చూడా హనాసి నమ్మట్ गुसाड़िया तुम ये बता लेते डंडरी सारे मानल गेर तंगवाल से ले बताई से ले हन मनन तो नमोट थोड़ा महागा हीन मानता माँ कोई लेका डगुर पे नान दी दू नालू माना तेची मनवाल हाँ इचो वाता हुड़ा वाता का चो व्यस्तोल हाँ ఇది ముఖ్యంగా గుస్సాడీలు చెప్తా ఉన్నారు. తమ భాషలో చెప్తున్నారు. అంగరంగ సంబరాలు చేసుకుంటున్నాం, మాకెంతో ఆనందంగా ఉంది, కాకు ఆలయానికి రావడానికి ఎంతో సంతోషంగా ఉంది, మా వేషధారణతో ఇక్కడ మేము పండుగ వాతావరణం చేసుకుంటున్నాం అని చెప్పేసి అయితే వాళ్ళ భాషలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెత్తిపై నెమలి పింఛం, పింఛానికి అద్దం, జింకతోలు, గల్లుగల్లును మోగే గజ్జెలు, నల్ల రంగులో ముఖం, ఈ విధమైన రీతిలో వారి నృత్యం జరుగుతుంది. ఈ వేడుకల్లో వేషధారణ అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. దండారి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి అనేక ఆదివాసీ భక్తులు పద్మల్పురి కాకో ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజలు చేసి గుస్సాడి నృత్యాలలో పాల్గొంటారు. ఈ ఆలయం దండారి పండుగకు ముఖ్యమైన వేదికగా మారింది. ఆలయ పూజల అనంతరం గుస్సాడి నృత్యాలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత ఈ వేడుకలు కొలబొడితో ముగుస్తాయి. ఈ వేడుకలు ఆదివాసీల సంస్కృతికి అద్దం పడుతున్న ఒక ప్రత్యేక సంప్రదాయం. దండారి పండుగ వారి ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా నిలుస్తుంది. దండారి పండుగ ఆనందం, సంస్కృతి, సంప్రదాయాలు జ్ఞాపకాలుగా నిలుస్తాయి. దీపావళి వేళ ఆదిలాబాద్ అడవుల్లో ఒక ప్రత్యేక ఉత్సవ సంబరం నెలకొంటుంది. గిరిజన గూడాల్లో ఈ సీజన్కి మరో పేరు దండారి పండుగ. ఇది కేవలం ఆడి పాడే ఉత్సవం కాదు, ఇది తరతరాలుగా కొనసాగుతున్న గిరిజన ఆచారాల ఆరాధన. డప్పుల మోతలు, తుడుం ధ్వనులు, గజ్జెల శబ్దాల మధ్య అడవి తల్లి ఒడిలో జరిగే ఈ పండుగ గోండుల ఆత్మీయతను, సంప్రదాయాలకు వారి అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. పద్మల్పురి కాకు అనేది చాలా ప్రత్యేకమైన దేవస్థానం. ఇక్కడ ఏది కోరుకున్నా కానీ ఇక్కడ మొక్కులు కోరుకున్నాం అనుకోండి ఇక్కడ జరుగుతుందన్నమాట. అందుకే మా ఆదివాసి వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి తమ మొక్కులను వాళ్ళ కోరికల ద్వారా తీర్చుకుంటారు. ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లి దండారి
నృత్యం అనేది చేస్తారు. అక్కడ వాళ్ళ సాంప్రదాయాలతో పాటు వేరే ఊరి వాళ్ళని ఆహ్వానిస్తారు. ఇప్పుడు వెళ్ళిన ఊరి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఊరికి వెళ్ళడం, ఇలా ప్రతి సంవత్సరము వాళ్ళ సాంప్రదాయ నృత్యాలతో, మా సాంప్రదాయ నృత్యాలతో వాళ్ళని ఆహ్వానిస్తాము. వాళ్ళతో ఈ పండుగను చాలా సాంప్రదాయంగా జరుపుకుంటాం. ఈ వేడుకలు ఆశ్వీజ పౌర్ణమి అనంతరం ప్రారంభమై దీపావళికి ముందు భోగి పండుగతో మొదలై దీపావళి తర్వాత కొలబడి నాడు ముగుస్తాయి. ఈ పండుగలో ముఖ్యమైన అంశం గుస్సాడి నృత్యాలు. యువకులు శరీరాన్నంతా బూడిదతో పూసుకుని, ముఖానికి నల్లని రంగు వేసుకుని, నెత్తిపై నెమలిపించం, దుప్పి కొమ్ములతో అలంకరించుకుంటారు. భుజంపై జింకతోలు, మెడలో రుద్రాక్షమాల, నడుము కాళ్లకు గజ్జెలు. వీరి వేషధారణ ఆదివాసీ దేవుడి ప్రతిరూపంగా భావించబడుతుంది. వారిని గురు అని పిలుస్తారు. వీరి నృత్యం కేవలం కళాత్మకం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికతతో కూడినది. గుస్సాడీల వేషధారణ విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళు వేషధారణ వేసుకొని ఆ గుస్సాడీ నృత్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా గుస్సాడీలు గోండ్ కోలాం తెగ చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఏదైతే గుస్సాడీగా అలంకరించుకోవడానికి ముందు నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పవిత్రంగా వాళ్ళు ఉంటారు. ఇలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ, కఠినమైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఈ గుస్సాడీ వేషధారణను వీళ్ళు అవలంబిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క దండారి ఉత్సవాలు అయ్యేంత వరకు కూడా సుమారుగా 15 రోజుల పాటు కూడా వీళ్ళు ఇదే వేషధారణలో అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఉంటారు. ప్రకృతిలో దొరికినటువంటి వాటినే వాళ్ళు వేషధారణగా వేసుకోవడం జరుగుతుంది. ఒంటికి బూడిద రాసుకొని ముఖ్యంగా వివిధ రకాల వేషధారణతోటి వీళ్ళు నెమలి ఈకలను టోపిగా పెట్టుకొని వీళ్ళు నృత్యాలు చేయడం ఆనవాయితీ వస్తుంది. మనతో పాటుగా ఈ గోండు తెగ చెందినటువంటి కొంతమంది గుస్సాడీలు ఉన్నారు. వాళ్ళ ఒంటిపైన ఏమేమి వేసుకోవడం జరుగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తారో తెలుసుకున్న ప్రతినిధి. చెప్పండి, అసలు మీ గుస్సాడీలు ఎన్ని రోజుల పాటుగా నృత్యాలు చేస్తారు? ఒంటి మీద వేసుకున్న వాటి వీటిని ఏమంటారు? వీటిని మంటలు అంటామంటారు. ఒంటిలో పూలు, నిమ్మకాయలు, గజ్జలు, నెమలాకులు 6-7 రోజులుగా జరుపుకుంటాం ఈ సందర్భం. ఎన్ని రోజుల పాటుగా మీరు గుస్సాడీ నృత్యాలు చేస్తూ ఉంటారు? ఏ తెగలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది? ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? అంటే కాకుబాయి ఒకసారి వచ్చినాక ఊరు ఉంటాయి, ఇట్లా 2-3 ఊర్లు అట్లా ఉంటాయి. ఎక్కువ అయితే 6-7 రోజులు అవుతుంది, తక్కువ ఉంటే 2-3 రోజులు అవుతుంది. ఒంటిపైన వేసుకున్నది ఏమంటారు? దండం, మంత్రదండం. ముఖ్యంగా ఎన్ని రోజుల పాటుగా మీరు గ్రామాల్లో నృత్యాలు చేస్తారు? ఇక్కడికి ఎప్పుడు వస్తారు? ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉండి మళ్ళీ వెళ్తారు? మాకు ఒక రోజు వస్తాం. మాకు వేరే గ్రామాలు ఎక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది, తక్కువ అంటే 2-3 ఊర్లు తక్కువ ఉంటే తక్కువ టైం పెడుతుంది, అంతే. ఈ వేషధారణ ఎప్పుడు అయిపోతుంది? ఎన్ని రోజుల పాటుగా నేను ఏమని దివాళీ ఉంటుంది కదా, దివాళీ అయినాక ఒక రోజు ఉంటుంది, తర్వాత నెక్స్ట్ డే. మీరు ఈ వేషధారణ వేసుకునే ముందు అమ్మవారికి ఎలాంటి ప్రార్థన చేస్తారు? ఎన్ని రోజుల పాటుగా ఈ నిష్ఠతో ఉంటారు? నిష్ఠతో ఉన్నప్పుడు ఎలాంటి భోజనాలు చేయాలి? ఏ విధంగా ఉండాలి? నిష్ఠతో ఉన్నప్పుడు ఒకసారి భోజనం చేయాలి మార్నింగ్, మళ్ళీ సాయంత్రం అది నూనె పోసుకుంటారు. తర్వాత నూనె పోసి అయితే గజ్జలు తీసుకుని అప్పుడు ఇది అవుతాం. గుస్సాడిగా వేషధారణ వేసే ముందు ఒంటికి బూడిద లేదా లేకపోతే సంబంధించినటువంటి రాసుకోవడం జరుగుతుంది. ప్రకృతిలో జరిగినటువంటి నిమ్మకాయలే కావచ్చు, అదేవిధంగా పూసలే కావచ్చు, అదేవిధంగా ఒక మంత్రదండంగా దీన్ని భావిస్తారు, అత్యంత పవిత్రంగా దీన్ని భావిస్తారు. గుస్సాడి చేతిలో పట్టుకున్న తర్వాత అతనికి ఒక మహిమ వస్తుంది అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది ఆదివాసీలలో. వీళ్ళు నియమనిష్టతగా ఉంటారు. గ్రామాల్లో సంచరించిన తర్వాత ముఖ్యంగా దసరా తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి వీళ్ళ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. గ్రామాల్లోకి వెళ్తూ ఉంటారు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తూ ఉంటారు. ఆ గ్రామంలో పెద్దలు వీళ్ళని స్వాగతం పలుకుతూ ఉంటారు. సాయంత్రం అక్కడ గుస్సాడి వేషధారణతో నృత్యాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఇంకా ఇక్కడికి పద్మల్పూర్ కాకు ఆలయానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా 5 తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా గోండులో 9 తెగలు ఉంటే 5 తెగలకు సంబంధించిన వాళ్ళు ఈ గుస్సాడి నృత్యాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా గోండు కోలాం వాళ్ళు అయితే పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి వచ్చి ఈ గుస్సాడి నృత్యాల్లో పాల్గొనడం ఆనవాయితీ వస్తుంది. ప్రకృతిలో దొరికినటువంటి వాటిని అన్నింటినీ కూడా వీళ్ళు వేషధారణగా భావించుకొని 15 రోజుల పాటుగా అత్యంత కఠినంగా ఉంటారు. రోజుకు ఒక రోజు మాత్రమే భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేలపైన పండుకుంటారు. ఇలాంటి చెప్పులు కానీ వాటి ఏం ధరించకుండా ఉంటారు. గ్రామాల్లో కూడా చెప్పులు లేకుండానే సంచరించడం వీళ్ళకు ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
దండారి పండుగ ప్రారంభం ఏత్మాసార్ పేన్ అనే ఆదివాసీ ఆరాధ్య దేవుని పూజలతో జరుగుతుంది. దీపావళి సమయంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల గిరిజన గూడాలన్నింటిలోనూ డప్పుల చప్పుళ్లు, గుసాడి నృత్యాలు మారుమోగుతుంటాయి. ప్రతి ఊరిలోనూ దండారి దండుగా పిలిచే ఈ గుస్సాడి బృందం నృత్యాలతో ఊరూరా తిరుగుతుంటుంది. వీరి వెంట ఊరి వాళ్లంతా గజ్జెలు మోగిస్తూ పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళ్లడం కనిపిస్తుంటుంది. ఈ వేడుకల కేంద్రమైనది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామంలోని పద్మల్పురి కాకు ఆలయం. ఈ ఆలయాన్ని దండారి ఉత్సవాల ప్రధాన కేంద్రంగా గిరిజనులు భావిస్తారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి గిరిజనులు ఇక్కడికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి గుస్సాడి నృత్యాల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణంలో బాసవన్నకి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత దండారి ఊరేగింపులు ప్రారంభిస్తారు. గోండవాన ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో ఏకైక కలి పూర్వయుగ దేవస్థానం ఈ పద్మల్పురి కాకో ఏత్మసార్ దేవస్థానం. ఇది ముఖ్యంగా అంటే గోండులలో ఆకడి నెలవంక కనిపించడంతో ఇది మనకు గుసాడి వివిధ గ్రామాలలో గుసాడి కోలాటం ఆడడం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా గోండు సమాజంలో 4 సగలు 4 గోత్రాలు ఉన్నాయి. ఇవాళ నల్విన్ సగలో 4 గోత్రంలో గుమేల పేన్, అదేవిధంగా 5 గోత్రంలో పర్రవెట్టి పేన్, 6 గోత్రంలో కోడల్ పేన్, అదేవిధంగా 7 గోత్రంలో టప్పల్ పేన్. అయితే ఈ 4 సగల 4 ఎత్మాసూరు దేవుళ్లకు పుట్టుక ఇది పద్మల్పురి కాకో ఎత్మాసార్ దేవస్థానమే. కొత్త ఎత్మాసూర్ దేవుళ్ళను ఇక్కడ తెచ్చి శుద్ధి చేయడం, వాటికి పూజలు చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లడం, అదే విధంగా మరుగున పడ్డ దేవతలను ఇక్కడ తెచ్చి శుద్ధి చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఇక్కడ జరుగుతాయి. అయితే ముఖ్యంగా భారతదేశంలో గోండులలో ఈ ఎత్మాసూరు పేన అనేది ఎత్మాసూరు దేవుడు ఎక్కడ కూడా వేరే ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇది కేవలం గోదావరి నది ఒడ్డున గుడిరేవురు అందునే కలది కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడ రావటం జరుగుతుంది. దండారి పండుగలో పాల్గొనేవారు ఒక విధమైన దీక్షలో ఉంటారు. దీపావళి పండుగ ముగిసే వరకు ఆచారాలు, నియమ నిష్టలతో పండుగ జరుపుకుంటారు. సంప్రదాయ దుస్తులు, స్థానిక వంటకాలు, పాటలు, కథలు ఇవన్నీ ఈ పండుగను ప్రత్యేకంగా నిలబెడతాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ దండారి పండుగను రాష్ట్ర అధికారిక ఆదివాసీ ఉత్సవంగా గుర్తించి ప్రోత్సహిస్తోంది. గుస్సాడి నృత్యాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇది ఇప్పుడు గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న పండుగగా మారింది. కొంచెం ఒక నెల దసరా నుంచి స్టార్ట్ చేస్తాము, ఎగురుతాము, ఆటలు మన ఏమోది ఇక మన భోగి పండుగ ఉన్నది. భోగి చేసి గుసడిలు అవుతారు. గుసడి అయిన తర్వాత వచ్చి ఇక గుసడి అయిన తర్వాత ఇక్కడ వస్తాం అనమాట. భోగి అయిన తర్వాత ఇక్కడ ముందు ఇటు వస్తాము. ఇది పద్మల్పురి కాకో దగ్గర ఇక్కడ మన ఏమో మొక్కు ఉంటది కదా, మొక్కు చేసి ఇంటికి పోతాం. ఇక మళ్ళీ దండరు ఏమో కానీ పిలిచి ఇది మళ్ళా కోలబుడి ఉంటది. మన కోలబుడి దీపావళి అయినాక కోలబుడి చేస్తాం. అప్పుడు అమ్మవారు మేము మొక్కుతాం, అది సక్సెస్ అవుతుంది. అందుకోసం ప్రతి ఏటా వస్తాం అన్నట్టు. అడవుల్లో జనించింది పండుగ. గిరిజనుల జీవితాలను ప్రతిబింబించేది. కానీ ఇప్పుడు ఇది ఆదివాసీ కళా సాంస్కృతిక శక్తిని ప్రపంచానికి చూపే వేదికగా మారుతోంది. దీపావళి వెలుగుల్లో దండారి ధ్వనులు మిళితమై ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్న ఈ పండుగ సంస్కృతి, సంప్రదాయం, శ్రద్ధ, భక్తి అన్నీ కలిసిన జీవితోత్సవం. ఇవి
అదేవిధంగా వీళ్ళు గుసాడీలు మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా శివుని పూజిస్తూ ఉంటారు. పద్మల్పూరి కాకు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రకృతిలో దొరికేటువంటి చెట్టును అదేవిధంగా జంతువులను కూడా వీళ్ళు ఆరాధించడం జరుగుతుంది. ప్రకృతితో మమేకమై సంవత్సరం కాలం పాటుగా వీళ్ళు ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు. దీపావళి వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడాల్లో అయితే వెలుగులు నిండుతూ ఉంటాయి. సందడి అయితే కొనసాగుతూ ఉంటుంది. ఇది పద్మల్పూరి కాకు ఆలయం వద్ద ఉన్నటువంటి సందడి.